అంటే యోసేపును నీతిమంతుడని సంబోధిస్తున్నాడు. ఏ సందర్భంలో? యెహోవా ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తున్న సందర్భంలో. యెహోవా ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తున్నటువంటి యోసేపుని మత్తయి నీతిమంతుడని సంబోధిస్తున్నాడు. అంటే తెలియకుండానే చాలామందిలోకి ఈ ధర్మశాస్త్రం పట్ల విముఖత వచ్చేసింది. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రూరమైన ఆజ్ఞల పట్ల అసహ్యత, ఏహ్యభావాన్ని కలిగి ఉన్నారు. అయితే పైకి మాత్రం దాన్ని చెప్పలేక చాలామంది లోపలే దాని మీద వ్యతిరేకత కలిగి ఉన్నారు. అందులో భాగంగానే తెలియకుండానే యేసు తండ్రి అయినటువంటి యోసేపు ధర్మశాస్త్రాన్ని ధిక్కరించాడు. ఆ ధర్మశాస్త్రాన్ని ధిక్కరించినటువంటి యోసేపును కూడా యేసు శిష్యుడు నీతిమంతుడని సంబోధిస్తున్నాడు. ఇలాంటి నిగూఢార్థమైనటువంటి విషయాల్ని, ఆసక్తికరమైనటువంటి విషయాల్ని క్రైస్తవ బోధకులు ఎప్పటికీ చెప్పరు. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆసక్తికరంగా పరిశీలించిన వారికి ఈ